రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్పై అక్టోబర్ 1 వరకు స్టే విధించింది. ప్రభుత్వం ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. రైల్వే లైన్లు, ఫుట్పాత్లు, రోడ్లు, చెరువుల్లో ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. రైట్ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్పై అక్టోబర్ 1 వరకు స్టే విధించింది. ప్రభుత్వం ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. రైల్వే లైన్లు, ఫుట్పాత్లు, రోడ్లు, చెరువుల్లో ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, కోర్టు ఆదేశాలు ప్రధానంగా ఏ అంశాలపై ప్రధానంగా ఆదేశాలు జారీ చేసింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే సుప్రీంకోర్టు ఈ రోజు మధ్యాహ్నం సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్న బుల్డోజర్ చర్యలు అంటే భవనాలను కూల్చివేతకు సంబంధించి ఒక డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 1 వరకు కూడా ఈ బుల్డోజర్ యాక్షన్స్ ఏవైతే అంటారో వాటిని నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా స్టే విధించడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి బుల్డోజర్తో నేరుగా కూల్చివేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి తద్వారా ఆస్తుల నష్టము, ఎవరైతే వ్యక్తిగత ఆస్తులు ఉంటే వారికి నష్టం కలుగుతుంది. కాబట్టి అక్టోబర్ 1 వరకు కూడా దీనికి స్టే విధించడం జరిగింది. ఇక ప్రధానంగా అందులో స్టే విధిస్తూనే కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఏవైతే రైల్వేలు కావచ్చు, ఫుట్పాత్లు కావచ్చు, ప్రభుత్వ భవనాలు కావచ్చు, చెరువులు కావచ్చు, వీటికి ఈ స్టేతో సంబంధం లేదని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. తద్వారా మనకి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే గత కొంతకాలంగా కూడా నెల రోజుల నుంచి కూడా హైడ్రా ఈ చెరువులు కబ్జాకు సంబంధించి కొన్ని యాక్షన్స్ తీసుకుంటుంది. బుల్డోజర్ తోని ఆ చెరువుల్లో నిర్మించిన భవనాలను కూల్చివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కోర్టుకు కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు దీని మీద స్టే కూడా విధించడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందో ఇప్పుడు హైకోర్టు స్టే మీద ఆటోమేటిక్ గా తొలగిపోతుందా, లేకపోతే దీని మీద కూడా హైకోర్టు ఒక డైరెక్షన్ ఏదైనా ఇస్తుందా అని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా హైడ్రా కూల్చివేతలన్నీ కూడా అక్రమ నిర్మాణాలు, FTL లో నిర్మించినవి, అదేవిధంగా బఫర్ జోన్ లో నిర్మించినవి. గతంలో కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే జలాశయాలకు సంబంధించి జలాశయాలను కాపాడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఖచ్చితంగా ఈ జలాశయాల పైన నిర్మించిన లేదా జలాశయాల్లో నిర్మితమైన నిర్మాణాలు ఏవైతే వాటి ఖచ్చితంగా కూల్చివేయాలని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి హైడ్రా గత నెల రోజు నుంచి కూడా చాలా సీరియస్ గా యాక్షన్ ప్లాన్ చేపట్టింది. హైదరాబాద్ సంబంధించిన చెరువుల్లో ఏవైతే నిర్మాణాలు జరిగాయో వాటన్నిటిని కూడా
కూల్చివేయడం జరిగింది. వీటితో పాటుగా కొన్ని అక్రమ నిర్మాణాలు అంటే అనుమతి లేని నిర్మాణం కూడా కూల్చివేయడం జరిగింది. అయితే అనుమతి లేని నిర్మాణాలకు సంబంధించి హైడ్రా తదుపరి చర్యలు తీసుకుంటుంది. కానీ చెరువుల విషయంలో, కుంటల విషయంలో, జలాశయాల విషయంలో ఖచ్చితంగా తాము ఏదైతే అనుకున్నామో నిర్మాణాలు తొలగించిన వాటిని కూడా తొలగిస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఎప్పుడైతే హైకోర్టు కొంతమంది వ్యక్తులు వెళ్లి దీని మీద స్టే తీసుకోవడం జరిగింది, అప్పటి వరకు కూడా ఈ కూల్చివేతలకు సంబంధించి ఒక మళ్ళీ ప్రశ్నార్థకంగా ఆయన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ లో స్పష్టంగా చెప్పింది దేశవ్యాప్తంగా ఉన్న బుల్డోజర్ చర్యలను ఆపాలి. కానీ ఫుట్పాత్లు, రైల్వేలు, చెరువులు, ప్రభుత్వ భవనాలకు సంబంధించి మాత్రం ఈ స్టే విధించదని చెప్పి స్పష్టం చేయడం నేపథ్యంలో రేపటి నుంచి కూడా హైడ్రా మరీ యాక్షన్ ప్లాన్ లో దిగబోతుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నేరుగా డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఇది హైడ్రా మార్గం సులభతరం అయ్యిందని చెప్పేసి కూడా భావించాల్సి ఉంటుంది రాజశేఖర్. రైట్ రైట్ ఒకటి ఇటువైపు నుంచి ఎవరైతే కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అన్నీ కూడా ప్రభుత్వాల దగ్గర సంబంధించి కొత్త ప్రాతిపదికన కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం, వెళ్తున్నాం ఈ మధ్యన ప్రకటించారు. ఇప్పుడు సుప్రీం తీర్పు కూడా కొంతవరకు అయోమయంలో పడేసే అవకాశం ఉంది, కొంతమందికి ఊరట కలిగించే అంశం కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈలోపు ఏవైతే జరగాల్సినటువంటి స్టేలకు సంబంధించి కానీ ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి విధానంతో ముందుకు వెళ్ళబోతుంది అనేది మాత్రం ఏమైనా రంగనాథ్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల హైడ్రా కావచ్చు, హైడ్రా కమిషనర్ గా పనిచేస్తున్న రంగనాథ్ రెడ్డికి కావచ్చు ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో పేర్కొనడం జరిగింది బుల్డోజర్ చర్యలు ఆపాలి, కానీ ప్రభుత్వ స్థలాలు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఫుట్పాత్లు కావచ్చు, చెరువులు కావచ్చు, వీటి విషయంలో మాత్రము ఖచ్చితంగా కూల్చివేతలు జరగాల్సిందే అనే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. కాబట్టి ఈ జడ్జిమెంట్ కూడా హైడ్రాకి బలం చేకూరుస్తుంది. ఈ జడ్జిమెంట్ ద్వారానే హైడ్రా మరింత దూకుడు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే గతంలో కూడా సుప్రీంకోర్టు ఇదే జడ్జిమెంట్ ఇచ్చింది, ఏదైతే చెరువుల్లో కావచ్చు, కుంటల్లో కావచ్చు, జలాశయాల్లో కావచ్చు, ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించమని చెప్పేసి గతంలోనే ఇవ్వడం జరిగింది. అదే జడ్జిమెంట్ ఫాలో అయిపోయి హైడ్రా కూల్చివేతలు చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఈ రోడ్లు, ఫుట్పాత్లు, అదేవిధంగా చెరువులను కూడా మినహాయించింది స్టే నుంచి. సో స్టే నుంచి మినహాయింపు ఇచ్చింది అంటే కనుక హైడ్రా మళ్ళీ తన కూల్చివేతలు ముందుకు తీసుకుపోవచ్చు. అదేవిధంగా కోర్టు ఏవైతే డైరెక్షన్ ఇచ్చిందో, స్టే ఇచ్చిందో వాటిని కూడా పక్కకు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తద్వారా ఇప్పుడు హైడ్రాకి మరింత సులభం అయ్యిందని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలుపుతుంది. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు అనేది హైడ్రా మరింత ముందుకు వెళ్ళడానికి కొన్ని వెసులుబాటు కూడా కల్పించింది అనుకోవచ్చు. కొన్ని అంటే 1వ తారీఖు వరకు, అక్టోబర్ 1 వరకు కూడా కొన్ని షరతులు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చెరువులు కానీ, కుంటలు కానీ, ఫుట్పాత్లు కానీ, ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఆక్రమించిన వాటి మీద పూర్తిచారిగా చర్యలు తీసుకొచ్చకుండా హైడ్రాకు చెప్తూనే కొన్ని షరతులు విధించినట్లు, స్టే విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సుప్రీం తీర్పు అనేది 1వ తేదీ వరకు ఉంది. సో రంగనాథ్ ఏమైనా స్పందిస్తారా లేదని కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు.